ప్రార్థన వలనే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పు. ఇక్కడ సందర్భం ఈ మార్కు సువార్త. ఇది ఎవరు రాశారంటే మార్క్ గారు రాశారు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది సందర్భంలో మార్క్ గారు మాట్లాడతారు, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. ఇంకా అంటే అక్కడ చదివిన దానిని బట్టి, అక్కడ రాసిన దానిని బట్టి ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మనకు అర్థమైంది. ఇక్కడ సందర్భం ఈ 9వ అధ్యాయంలో ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక యవనస్తుడికి, ఒక వ్యక్తికి, ఇక్కడ యువతల పక్క చదివితే 9వ అధ్యాయం 14వ వచనం నుంచి ఉండిద్ది అన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తికి దురాత్మ బట్టి, దురాత్మ అంటే దెయ్యం, దెయ్యం బట్టి. అయితే ఈ దెయ్యం గురించి అసలు దెయ్యం అంటే ఏంటి? దెయ్యం అంటే ఏంటి అని అంటే చాలామంది ఇక్కడ ఈ లోకంలో అయితే దెయ్యం అంటే ఎవరంటారు? ఎవరిని అనుకుంటారు? చనిపోయిన వారు అనుకుంటారు. కానీ చనిపోయిన వారు దెయ్యం కాదు. ఎవరు దెయ్యం అని అంటే దెయ్యం పట్టింది లేకపోతే ఇవన్నీ చెబుతుంటారు. చనిపోయిన వ్యక్తులు దెయ్యం ఆపరం. ఎవరు అని అంటే దెయ్యం అనగా అపవాది. దూతలు, దేవుడు చేసిన దూతలు 3 దూతలు. వాటికి పవర్, దేవుడు శక్తి, పవర్ ఇచ్చాడు. ఆ దూతల్లో ఒక దూత ఏమో ప్రధానమైన ఒక దూత మికాయేలు దూత, పరలోకంలో యుద్ధం చేయడం. రెండవ దూత అపవాది. అపవాది ఏంటంటే దేవుని యొద్ద, దేవుడు సింహాసనం మీద ఉంటే అక్కడ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చుట్టుపక్కల మొత్తం అపవాది చూసుకోవడం, దేవుని యొద్ద ఉండి చూసుకోవడం అన్నమాట. అన్నీ కూడా ఇప్పుడు రాజు పక్కన ఏమంటారు, మంత్రి ఇలా అంటారుగా, అలాగా అవన్నీ చూసుకోవడం అన్నమాట. అలా చూసుకునే సందర్భంలో దేవుడు సింహాసనం మీద ఉంటే ఇప్పుడు అక్కడైనా ఎక్కడైనా ఎవరైనా ఎవరికి మొక్కుతారని అంటే దేవునికి మొక్కుతారు. ఎవరికి నమస్కారం చేస్తారంటే దేవుడికి నమస్కారం చేస్తారు. అలాగా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ దేవదూతలు వచ్చి దేవునికి నమస్కారం చేస్తూ ఉంటే ఈ అపవాదికి నేను ఏడే ఉన్నాగా, నాకు నమస్కారం చేయరే అని అసూయ వచ్చి వెంటనే దూతలు కొంతమంది ఇంకా దూతలను వెంటేసుకొని దేవుని మీద తిరగబడి, దేవుడు ఊకుంటాడా? ఊకోడు. అప్పుడు యుద్ధం జరిగింది. ఎవరికంటే మికాయేలు దూతకి అపవాది సైన్యానికి యుద్ధం జరిగింది. అపవాది ఓడిపోయిన వారికి పరలోకం లేక చోటు లేదు. అప్పుడు అక్కడి నుంచి పడనెడితే మధ్య ఆకాశానికి వచ్చి, మధ్య ఆకాశం నుంచి ఎఫెసీయులకు 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అక్కడి నుంచి తర్వాత భూమి మీదకి వచ్చేసి ఆ రోజున సృష్టిని చేసినప్పుడు ఆది కాండంలో ఉంటుంది. సృష్టిలో ఎవరున్నారు? దేవుడు చేసింది మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే ఆదాము, హవ్వ. అప్పుడు ఆదాము దగ్గరికి వెళితే ఆదాము ముందు పురుషుని దగ్గరకి, అపవాది ఎవరి దగ్గరకు వస్తారంటే పురుషుని దగ్గరకు వస్తాం. ఎందుకనంటే పురుషుణ్ణి పడేస్తే, పురుషుణ్ణి మారకుండా చేస్తే ఏం జరిగిద్దంటే ఇక ఆ ఇంట్లో ఎవరో కూడా మారరు. ఇప్పుడు ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి తాగుతున్నా, తిరుగుతున్నా, పురుషుడు ఇంటికి యజమానుడు, ఆయన మాట వింటారు. ఇంట్లో కుటుంబం, భార్య కానీ పిల్లలు కానీ అందరూ వింటారు. ఆ వ్యక్తినే మారకుండా చేస్తే, దేవుల్లో లేకుండా చేస్తే, దేవుల్లోకి రాకుండా చేస్తే వీళ్ళందరూ ఎనకుండా మొత్తం కూడా ఇప్పుడు భార్య నమ్ముకొని నేను ప్రార్థనకి వెళ్తున్నానంటే ఎక్కడికెళ్తా కూర్చో వెళ్ళొచ్చులే, ఎక్కడికి వెళ్తావు అలాగా ఈ ప్రార్థన ఇవన్నీ అని అంటున్నాడు పురుషుడు. అదే పురుషుడు మారితే, పురుషుడే ప్రార్థన చేస్తే వెంటనే భార్య వచ్చింది, పిల్లలు వస్తారు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారనమాట. అలాగా ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము పడలేదు, అబ్బాది మోసపోవాలి.
అప్పుడు మరలా ఆ అవ్వమ్మ దగ్గరకు వచ్చి అప్పుడు వాళ్ళు ఎలా మోసపోతారు ఎలాగానంటే దేవుడు ఏదైనా తోటలు అక్కడ అన్ని చెట్లన్నీ ఫలాలిచ్చి అన్ని చెట్లు ఉంచి అన్ని పండ్లు తినండి కానీ ఒక చెట్టు పండు మాత్రం తినొద్దాం. అప్పుడు ఈ సాతాను వచ్చి ఏంటి దేవుడి పండు తినొద్దంట, ఎందుకు తినొద్దండో తెలుసా అని అవ్వమ్మకి చెబుతున్నాడు. అవి తింటే నేత్రాలు తెరవబడతాయి, ఇది అద్భుతంగా ఉండిద్దని చెప్పినప్పుడు, నోటికి రుచిగా ఉంటుందని చెప్పినప్పుడు ఈ అంటే స్త్రీల గురించి చెప్తున్నాను ఏమనుకోమాటమ్మా. ఈ స్త్రీ ఏంటంటే బలహీనమైన ఘటం అంటే స్త్రీ ఎవరు చెప్పినా కానీ అక్కడ నమ్మేస్తారు. దారి జరిగిన ఎమ్మంటే నమ్మేస్తారు. అపవాది మాట అవ్వమ్మ ఇని ఆ పండు కోసుకొని ఆమె తింటాం, తర్వాత ఆదాము తీసుకెళ్ళి. ఇప్పుడు భార్య వచ్చి భర్తకి చెబితే ఏమండి భలే ఉందండి, లేకపోతే ఇది కావాలండి, లేకపోతే ఇది తినండి, ఇదిగోండి అని అంటే తింటారు. అలాగే తీసుకెళ్ళి ఇచ్చేసి అప్పుడు ఆదాము అవ్వ తిన్న తర్వాత దేవుడు చేయొద్దు తినొద్దు అన్న పండు వాళ్ళు తినటం వల్ల ఆజ్ఞను అతిక్రమించేసి అక్కడి నుంచి అది వరకు ఎలా ఉండేదంటే చల్లని వాతావరణం, పచ్చగా ఉండేది, బాగుండేది. ఇదంతా జరిగింది ఎక్కడనంటే భూమి మీదే, యెరూషలేము ఆ ప్రాంతాల్లో జరిగింది. అది చక్కగా దేవుడు సాయంత్రం వేళ రావటం, దేవుడు ఆయనతో మాట్లాడటం, ఇవన్నీ చక్కగా జరిగినాయి. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, ఆజ్ఞ అతిక్రమించారో అక్కడి నుంచి బయటికి నెట్టేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడి నుంచి వెళ్ళిపోతే బాధలో శ్రమలే వస్తాయి, దేవునితో ఉంటేనే ఆనందం. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళకి చెప్పిన విధానం ఏంటంటే, ఆదాము నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి నువ్వు కష్టపడి భూమిని దున్ని చెమట కార్చి పండించి తింటావని చెప్పి. అవ్వమ్మకి ఏం చెప్తారంటే, నువ్వు ఆ అపవాది మాట విన్నావు కాబట్టి నీ భర్త నీ మీద ఏలుబడి చేస్తావు, నిన్ను ఆయన ద్వారా నీకు వాంఛ కలిగిద్ది, నువ్వు ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటావు. ఆ తర్వాత సాతానికి ఆ పాముకి ఏం చెప్తారంటే, సాతాను అపవాది ఎవరిని ఉపయోగిస్తారంటే పావును ఉపయోగిస్తారు. పాము అన్ని జంతువులలో ఎలా ఉండిద్దంటే ఉపయుక్తిగా ఉండిద్ది, తెలుగుగా ఉండిద్ది. ఒక దెబ్బ కొట్టాలని పాము దెబ్బ కొట్టాలన్నా కానీ దొరికిద్దని చూడండి, వీడికి తప్పించుకొని చాలా తెలుగుగా ఉండిద్ది. అలా పావుని సాతాను ఉపయోగించింది. ఆ రోజున ఎలా ఉండంటే అలా భూమి మీద వెళుతూ ఉన్నప్పుడు పావుకి ఏం చెప్పాడంటే, దేవుడు నీవు వాళ్ళ మోసపుచ్చావు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు జరిగే విధానం ఏంటంటే నువ్వు మన్ను తిని బతుకుతూ అని బట్టి తర్వాత నువ్వు నరుణ్ణి కాటేస్తావు, నరుడు నీ శిరస్సులో చితకపోతావు అని చెబుతాడు. అక్కడి నుంచి అలా కాలం అలా జరుగుతూ వస్తూ ఉంది. అపవాది మోసపోస్తూ వస్తున్నాడు. తర్వాత కాలం అలా వస్తున్న సందర్భంలోని ఇక్కడ ఒక యవనస్తుడికి అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తారంటే నురుగు కారటం, కింద పడి కొట్టుకులాడటం, అగ్నిలో దూకటం, నీళ్ళలో దూకటం, ఇలా హాని చేసుకోవటం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఆ జరిగే సందర్భంలో శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యుల వల్ల కాదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వస్తూ ఉంటే, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, మీరైనా చూడండి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వీరికి ఇది బట్టి ఎంతకాలం అయిందని అంటే బాల్యము నుండే పట్టిందండి, బాల్యము నుండే దెయ్యాలు పట్టాలి. అప్పుడు ఆ తర్వాత నువ్వు దేవుని నమ్ముతున్నావా అని అంటే, నమ్ముతున్నానయ్యా, అపనమ్మక లేకుండా సహాయం చేయమని చెప్పినప్పుడు నీ నమ్మిక చొప్పున దొరుకునని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఆ దెయ్యం ఆ కుమారుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇదందరూ ఇంటికి వస్తారు. ఈ సందర్భం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రభువా ఇది ఎలా వదిలిపోయింది ప్రభువా, మా వల్ల కాలేదు, దెయ్యం ఎట్టపోయింది ప్రభువా అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధం అనేది వదిలిపోవట అసాధ్యం. దురాత్మ పారిపోవాలంటే ఆ చెప్పులకు చీపుర్లకి వీటికి పోడాడు. ఏటికి పోతాడంటే ప్రార్థనకే పారిపోవాలి. ప్రార్థన ఆ రోజులు అన్నీ తెలుసు కానీ ప్రార్థన అంటే తెలియదు. ప్రార్థన మనం మోకలే ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అంటే దేవుడు ఆయన పలుకుతురు వస్తారు, మన ప్రతి అవసరం తీరుస్తారు, అపవాది పారిపోతారు అన్నమాట. ఇది ప్రార్థన వలన అనగా
పుట్టినోళ్ళ నెంబర్ ఉండేది కింద ఉపవాస ప్రార్థన వలనే. ఉపవాస ప్రార్థన వలనే దురాత్మలు అనేది పారిపోతాయి. ఇక ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన వలనే సాధ్యమైన. అది ఇక్కడ జరిగిన సందర్భం, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఈ సందర్భం. మరి ఈ విధంగా మాట్లాడి తండ్రి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ తోర శ్రద్ధగా మీకు ప్రభు పెట్ట వందనాలు చెప్తూ